హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఏప్రిల్ 7th and 8th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఫస్ట్ ఏప్రిల్ 7th వస్తే వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఎందుకు ఏప్రిల్ 7th? WHO అనేది 1948 ఏప్రిల్ 7th స్థాపించబడింది కాబట్టి ఆ దినం సందర్భంగా మనం ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటున్నాం. థీమ్ చూస్తే టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. అయితే ఈ హెల్త్ డే రోజు వన్ హెల్త్ సమ్మిట్ అని చెప్పేసి ఫ్రాన్స్లో ఉన్న లియోన్ హోస్ట్ చేస్తుంది G7 ఆధ్వర్యం లోపల. కన్ఫ్యూజ్ కావద్దు. గ్లోబల్ వన్ హెల్త్ సమ్మిట్ అని చెప్పేసి మీకు సెప్టెంబర్ మాసం లోపల ఇదే ఇయర్లో పోర్చుగల్లో లిస్బన్ హోస్ట్ చేస్తుంది. ఈ లిస్బన్ చేసేదేమో మీకు వన్ హెల్త్ సమ్మిట్ గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. ఈ హెల్త్ డే రోజేమో ఫ్రాన్స్లో ఉన్న లియోన్ హోస్ట్ చేస్తుంది. ఇదేమో హెల్త్ డే సందర్భంగా, అదేమో ఎవ్రీ ఇయర్ జరిగే గ్లోబల్ వన్ హెల్త్ సమ్మిట్. రెండు సేమ్ కాదు. హెల్త్ డే రోజు అంటే ఫ్రాన్స్, జనరల్ సమ్మిట్ అంటే మీకు లిస్బన్ హోస్ట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు, బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ పాలిటీ అండి. సో మేనకా గురుస్వామి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇండియా ఫస్ట్ ఎల్జీబీటీ ఎంపీ, అంటే ఈ ఎంపీగా ఎన్నికైన ఫస్ట్ ఎల్జీబీటీ పర్సన్ అండి. ఈమె వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకి ఎన్నికైంది. సో చాలామంది ఈమె ఫస్ట్ ఎంపీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కరెక్టే, కానీ చట్టసభల్లో ప్రవేశించిన, చట్టసభలకి ఎన్నికైన తొలి ప్రజాప్రతినిధి కాదు. ఎందుకు అంటే మనకి షబ్నమ్ మౌసి అని చెప్పేసి 1998 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కాబట్టి భారతదేశంలో చట్టసభల్లో ప్రవేశించిన తొలి ఎల్జీబీటీ ప్రజాప్రతినిధి అన్నప్పుడు షబ్నమ్ మౌసి వస్తుంది. ఫస్ట్ ఎంపీ అన్నప్పుడు మేనకా గురుస్వామి వస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ అండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ యొక్క అభిశంసన నోటీస్ ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీస్ని ఇరువురు సభ అధ్యక్షులు, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ తిరస్కరించారని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో జ్ఞానేష్ కుమార్ సిఈసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఈ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. ఈ నోటీస్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు నోటీస్ తిరస్కరించారు అంతే, ఇంకా ఎటువంటి అప్డేట్ ఇక్కడ లేదు. అయితే ఈ సభ అధ్యక్షులు, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ తిరస్కరణ అనేది దేని ప్రకారం తిరస్కరించారు అంటే రాజ్యాంగం ప్రకారం కాదు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని చెప్పేసి 1968 సెక్షన్ 3 ప్రకారము సభ అధ్యక్షులకి అధికారం ఉంటుంది. అధికారాన్ని ఉపయోగించుకొని రిజెక్ట్ చేయడం జరిగింది. సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ప్రశ్న వస్తే రావచ్చు. సో మరి ఎలా ఉంటుంది చూస్తే ఒకసారి. రాజ్యాంగం ఏమని అంటుందా? మౌనంగా ఏమీ లేదు, ఏదో ఒకటి అంటుంది. ఏమంటుంది అంటే 324 సబ్ క్లాస్ 5 సిఈసి రిమూవల్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలా తొలగిస్తాడు? సుప్రీంకోర్టు జడ్జిని ఏ మేనర్లో తొలగిస్తామో, ఏ గ్రౌండ్లో తొలగిస్తామో అదే గ్రౌండ్, అదే మేనర్. అంటే ఇన్కెపాసిటీ, ప్రోవెన్ మిస్బిహేవియర్ గ్రౌండ్స్. సో బోత్ హౌజెస్ ఆమోదించాలి. ఎట్లా ఆమోదించాలి అంటే 2 రూల్స్ ఉన్నాయి. ఒకటేమో మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్, అంటే మొత్తం సభ సభ్యులు సగం మంది ఆమోదించాలి. ప్లస్ సభ హాజరైన వాళ్ళలో 2/3 ఆమోదించాలి. రెండింటిని సాటిస్ఫై చేయాలి. వచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో 2 రూల్స్ అప్లికేబుల్ సాటిస్ఫై చేయాలి. నేను ఇంతకుముందు మార్చి మంత్ కరెంట్ అఫైర్స్లో ఎగ్జాంపుల్ చెప్పి ఉన్నా. సో వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి. మొత్తం సభ సభ్యుల్లో సగం మందిని, దాంతోపాటు 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ని ఆమోదించాలి. అప్పుడే అది సభ ఆమోదం అని చెప్పేసి పిలుస్తాం. అయితే దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఇది రాజ్యాంగంలో ఏమీ లేదు మనకు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లోపల ఉంది. ఫస్ట్ మోషన్ అవసరం ఉంటుంది. లోక్సభలో 100 మంది, రాజ్యసభ అయితే 50 మంది ప్రతిపాదిస్తూ సభ అధ్యక్షులకు ఇవ్వాలి. సో ఫస్ట్ ఇది. సెకండ్ ఏమో సభ అధ్యక్షులు అనుమతిస్తేనే ముందుకు పోతుంది, లేకుంటే అక్కడికే ఆగిపోతుంది. థర్డ్, సభ అధ్యక్షులు అనుమతి ఇచ్చినారనుకోండి, కమిటీ నియామకం చేస్తాం మనం. 3 సభ్యులు ఉంటారు. సుప్రీంకోర్టు సీజే ఉంటాడు, లేదా సుప్రీంకోర్టు జడ్జి ఉండవచ్చు. హైకోర్టు యొక్క సీజే ఉంటాడు. ఎమినెంట్ జ్యూరిస్ట్ అని చెప్పేసి ప్రముఖ న్యాయ నిపుణుడు ఉంటాడు. వీళ్ళు న్యాయమూర్తి, న్యాయ వ్యక్తి, 3 కలిసి న్యాయమూర్తికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో థర్డ్ కూడా అయిపోయింది. సో ఫోర్త్ చూస్తే హౌస్ 1 పాస్ చేయాలి, హౌస్ 2 పాస్ చేయాలి.
ఆయన లాస్ట్ ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. చాలా క్లిష్టమైన ప్రక్రియ అండి ఇది. కాబట్టి ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఒక మహాశయుడు భారత రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గంగా పేర్కొన్న వ్యక్తి ఎవరని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. 4 హర్డిల్స్ దాటితేనే తొలగించబడతాము. నెక్స్ట్, పోలీస్ కస్టడీ మరణాల మీద 9 మంది పోలీసులకి మదురై కోర్టు అనేది ఉరిశిక్ష విధించింది. సో మీరు చాలా పేపర్లో, ఈవెన్ ఇంగ్లీష్ పేపర్స్లో కూడా తీర్పు యొక్క హిస్టరీ ఇచ్చాడు. అంటే ఎందుకు అని చెప్పేసి, తండ్రి కొడుకులది మొత్తం మీద లాక్డౌన్ అని చెప్పేసి కరోనా ఉంది కదా, అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఈ లాకప్ డెత్ విషయంలో సుప్రీంకోర్టు ఏమంటుంది, రాజ్యాంగం ఏమంటుంది, ఒకసారి మనం డిస్కస్ చేయాలి. మీకు రాజ్యాంగం చూస్తే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఏంటి, రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, అంటే బలవంతపు సాక్ష్యాలు అనేవి సేకరించరాదని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించే హక్కు అని చెప్పేసి. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అండ్ ఇది నిర్బంధం అని చెప్పేసి పిలుస్తాం. అది అరెస్ట్ నుంచి రక్షణ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 ఆర్టికల్స్ని లాకప్ డెత్కి మనం సంబంధించిన ఆర్టికల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చూస్తే 1997లో వెరీ ఫేమస్ కేసు అండి, డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి. ఈ లాకప్ డెత్ సంభవించినప్పుడు ఎటువంటి విచారణ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఒక 11 గైడ్లైన్స్ సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జిత్ సింగ్ 2020 కేసు. ఇక్కడ ఎవ్రీ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా కంపల్సరీ ఉండాలి, ఉంటూనే నైట్ విజన్ ఉండాలి, రికార్డింగ్ కూడా చేయాలి, ఆడియో కంపల్సరీ. ఒకసారి రికార్డింగ్ చేస్తే మనకి 18 months పాటు ఫుటేజ్ నిల్వ ఉంచాలని చెప్పేసి. సో వెరీ ఫేమస్ కేసు పరమ్వీర్ సింగ్. సీసీటీవీ కెమెరా మనకి చూస్తే ఎందుకో ఇటువంటి జరిగినప్పుడు ఆ క్షణమే పని చేయవు, అంతకుముందు పని చేస్తాయి, ఆ తర్వాత పని చేస్తాయి, అప్పుడే పని చేయవు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, మనం కాదు. నెక్స్ట్ ఫేమస్ కేసు హన్సురాబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ అండి. 25 year కేసు ఇది. బుక్స్ అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే మనకి ఇది వార్తల్లో ఉన్నందుకు ఇవన్నీ కేసులు వెలుగులోకి వచ్చినాయి మనకి. వాస్తవంగా జనరల్ పాలిటీ పుస్తకాల్లో మనకి ఉండవు, ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటాం అంతే. సో కస్టడీ మరణాల మీద ఈ పోలీసులు విచారణ చేయకుండా, బికాస్ చేయించేది పోలీసులే కాబట్టి విచారణ చేసేటప్పుడు దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అనిపించి ఒక ఇండిపెండెంట్ బాడీకి అప్పగించాలని చెప్పడం జరిగింది. సో హన్సురాబాయ్ కేసు అండి. ఈ 3 సుప్రీంకోర్టు కేసులు గుర్తుపెట్టుకోవాలంటే అవును అనే చెప్పాలి. నెక్స్ట్ ఎకనామీ అండి. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు పేపర్లో వస్తుంది. సో రేపు చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ రేపు మనం డిజిటల్ బోర్డ్ తీసుకొని వివరణ చేద్దాం కంపల్సరీ. రేపు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం ఫైనల్లీ. సో మనం బోర్డు తీసుకొని 15 రోజుల పైగానే అయింది వాస్తవంగా. నా బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ నేను స్పందించడం లేదు. సో కొంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి రేపు వాళ్ళని రమ్మన్నా రేపు కంపల్సరీ మనం ఇన్స్టాల్మెంట్ చేసుకుంటున్నాం ఫైనల్లీ. సో మీకు రెపో రేట్ 5.25 అని చెప్పేసి ఉంది. ఇట్ ఈస్ అన్చేంజ్డ్. లాస్ట్ మీకు ఎవ్రీ 2 monthsకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెట్టుకుంటాం కదా. సో ఫిబ్రవరిలో ఏదో ఉన్నదో ఏప్రిల్లో మీకు అదే ఉన్నది. సో ప్లస్ 0.25 చూస్తే బ్యాంకింగ్ రేట్ అండ్ ఎంఎస్ఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. -0.25 తీస్తే ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు వాట్ ఈస్ ద ఎస్డిఎఫ్, వాట్ ఈస్ ద బ్యాంక్ రేటు, వాట్ ఈస్ ద ఎంఎస్ఎఫ్ మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఓకేనా, ఒకసారి మీరు ఇది ఆన్సర్ చేయండి, మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకు అర్థమవుతుంది. ఏంటి అంటే, సో కొలేటరల్ అంటే ఏంటి, మనకి పూచికత్తు, మన భాషలో చెప్పాలంటే షూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు బ్యాంకులేమో, సో బ్యాంకులు ఎస్బీఐ అని చెప్పేసి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఆర్బీఐ అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తెస్తాయి, ఎస్బీఐ అనేది వడ్డీ చెల్లిస్తుంది. సో అది రెపో రేటు కావచ్చు, లేకుంటే బ్యాంకు రేటు కావచ్చు, లేకుంటే రివర్స్ రెపో కావచ్చు, రివర్స్ రెపో అంటున్నా, ఎంఎస్ఎఫ్. సో ఎంఎస్ఎఫ్ కావచ్చు, 3 కావచ్చు. ఎంఎస్ఎఫ్ అంటే ఓవర్ నైట్, రెపో రేటు 2 to 14 days, బ్యాంక్ రేట్ అనేది 14 days కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 దేనికి కొలేటరల్ అవసరం ఉంటుంది, దేనికి షూరిటీ అవసరం ఉంటుంది, దేనికి G-Secs అవసరం ఉంటాయి. అయితే G-Sec అవసరం ఉన్నప్పుడు ఆ G-Secని మనం ఎస్ఎల్ఆర్ నుంచి ఇవ్వచ్చు, ఎస్ఎల్ఆర్ నుంచి కాకుండా ఇవ్వచ్చు. దేనికి ఎస్ఎల్ఆర్ నుంచి ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఓకే, రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది బ్యాంకులకి.
అంటే బ్యాంకులో తన యొక్క అదనపు నగదుని ఆర్బీఐ దగ్గర పెడితే చెల్లిస్తుంది. దాన్ని రివర్స్ రేపో అని చెప్పేసి పిలుస్తాం, ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్డిఎఫ్కి దెర్ ఈజ్ నో నీడ్ టు కొలటరల్. అదే రివర్స్ రేపో అయితే పూచీకత్తు కంపల్సరీ అవసరమే. ఇంకేమన్నది అంటే పాలసీ స్టాండ్స్ అని చెప్పేసి న్యూట్రల్ అని చెప్పేసి ఫాలో. న్యూట్రల్ అంటే నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోపల ఈ వడ్డీ రేట్లు అనేవి తగ్గించవచ్చు, పెంచవచ్చు లేదా మార్చవచ్చు. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రల్. సో జీడిపి గ్రోత్ 7.6 అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో, ఈ ఇయర్లో 6.9. ద్రవ్యోల్బణం 4.6 అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్పేస్ అండి. సో ఆర్టెమిస్ 2 మిషన్ మీకు వార్తల్లో వచ్చింది కదా, మనం డిస్కస్ చేసినాము April 1 to 6 కరెంట్ అఫేర్స్ లోపల. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ 1 రికార్డ్ నమోదైంది. అదేమో భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డ్ అని చెప్పేసి ఉన్నది. 4,06,771 కిలోమీటర్స్. 4 పేర్లు. ఆ పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ సో కల్పకం అండి, వెరీ వెరీ ఫేమస్. సో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రియడ్ రియాక్టర్ అనేది క్రిటికాలిటీ సాధించింది. దీంతో భారతదేశము అనేది తన యొక్క 3 స్టేజెస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లోపల సెకండ్ స్టేజ్లోకి ఎంట్రీ అయిందా అంటే అవుననే చెప్పాలి. సో మనము ఎస్ఎన్టీ మీద, అణుశక్తి మీద ఒక 2.5 hours వీడియో చేసినామండి ఇంతకుముందు, లాంగ్ వీడియో. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది బేసిక్స్ అన్నీ కూడా. అయితే సో తమిళనాడులో ఉన్నది కల్పకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము చూస్తే ఈ ఫాస్ట్ బ్రియడ్ రియాక్టర్ని కండక్ట్ చేస్తున్న సెకండ్ కంట్రీ ఇండియా, ఫస్ట్ వచ్చేసి రష్యా అండి. అయితే స్టేజ్ 1, 2, 3 అని చెప్పేసి హోమీ జహంగీర్ బాబా రూపొందించింది మనకి. అంటే భారతదేశం లోపల థోరియం నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి థోరియాన్ని ఉపయోగించుకోవాలంటే 3 దశల ప్రోగ్రామ్ అవసరం అని చెప్పేసి హోమీ జహంగీర్ బాబా చెప్పిండు. ఆ స్టేజ్ 1లో యురేనియం ఉంటుంది, స్టేజ్ 2లో ప్లూటోనియం ఉంటుంది, స్టేజ్ 3లో థోరియం ఉంటుంది. థోరియం నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకోవాలనే 3 స్టేజెస్ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసిండు. సో మనకి ఫ్యూయల్ ఏమి ఉపయోగిస్తాము, రియాక్టర్ టైప్ ఏంటని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ చేసినామండి పెద్ద వీడియో లోపల, చూసుకోండి. నేను ఫాస్ట్గా చెప్పేస్తా. సో ఫ్యూయల్ 1 మీకు చూస్తే స్టార్టింగ్ స్టేజ్ 1లో యురేనియం అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎన్రిచ్ చేస్తాం మనం. వై బికాజ్ అనేది సహజ యురేనియం అనేది 238గా, అది విచిత్తి కాదు వాస్తవంగా. దాన్ని ఎన్రిచ్మెంట్ చేయాలి. యురేనియం 235ని యాడ్ చేస్తాం మనం. సో దాన్ని ఎన్రిచ్ అయిపోతుంది, విచిత్తి అయిపోతుంది. స్టేజ్ 2లో ప్లూటోనియం 239 ఉపయోగిస్తాం. స్టేజ్ 3లో థోరియం 232ను ఉపయోగిస్తాం. కానీ ఇది కూడా విచిత్తి కాదు కాబట్టి దాన్ని యురేనియం 233గా మార్చుకుంటాం. రియాక్టర్ టైపు స్టేజ్ 1లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉంటుంది. స్టేజ్ 2లో ఫాస్ట్ బ్రియడ్ రియాక్టర్ ఉంటుంది. స్టేజ్ 3లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉంటుంది. దీన్ని ఫాస్ట్ బ్రియడ్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే అది ఎంత విద్యుత్తును వినియోగించుకుంటుందో అంతకంటే ఎక్కువ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ విధంగా పిలుస్తాం. న్యూట్రాన్ల వేగం తగ్గించాల్సిన అవసరం లేదు ఇక్కడ కాబట్టి ఫాస్ట్ బ్రీడర్ అని చెప్పేసి పిలుస్తాం. సో కూలెంట్ శీతలకరణిగా డిటిఓ ఉపయోగిస్తాం స్టేజ్ 1లో. స్టేజ్ 2లో లిక్విడ్ సోడియం ఉపయోగిస్తాం. స్టేజ్ 3లో లైట్ వాటర్ ఉపయోగిస్తాం. మోడరేటర్ అంటే న్యూట్రాన్ల వేగం తగ్గిస్తాం కదా మనం. స్టేజ్ 1లో డిటిఓ, స్టేజ్ 2లో దెర్ ఇస్ నో నీడ్ టు కంట్రోల్ న్యూట్రాన్స్ స్పీడ్ కాబట్టి సో ఇక్కడ మీకు మోడరేటర్ ఉపయోగించము. స్టేజ్ 3లో డిటిఓ ఉపయోగిస్తాం. సో బై ప్రొడక్ట్ ఉప ఉత్పత్తి అని చెప్పేసి ప్లూటోనియం వస్తుంది. సెకండ్ స్టేజ్లో యురేనియం 233 అని చెప్పేసి వస్తుంది. సో కరెంట్ స్టేటస్ అంటే సో ఈ స్టేజ్ 1లో మనం దీన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈస్ ఆపరేషనల్ మోడ్లో. స్టేజ్ 2లో ఫస్ట్ క్రిటికాలిటీ కల్పకంలో ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి ఎఫ్బిఆర్ అనేది అచీవ్మెంట్ అయింది ఇప్పుడే. నిర్మించింది భావిని సంస్థ, ఒక పబ్లిక్ సెక్టర్ సంస్థ. అది దీని యొక్క పరిశోధన చేసిందేమో ఇందిరాగాంధీ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇందిరాగాంధీ సెంటరు. దీని మీద నిర్మాణం ఏమేమో ఒక పిఎస్యు, దాని పేరు భావిని అని చెప్పేసి పిలుస్తాం. సో భావిని 2 సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. 3వ స్టేజ్ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో మాత్రమే ఉన్నది. ఫస్ట్ది ఆపరేషనల్, సెకండ్ది క్రిటికాలిటీ అచీవ్మెంట్ అయింది. మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద క్రిటికాలిటీ అని చెప్పేసి. కింద రాసిన అదంతా మర్చిపోండి, ఇక్కడ కూడా వస్తాయి. సో క్రిటికాలిటీ అంటే 3 దశల్లో ఉంటుందండి. ఫస్ట్ మనకి కేంద్రక విచ్ఛిత్ అంటే అర్థమైంది. ఒక భార కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్ అనేది ఢీ కొన్నప్పుడు 2 బేరియం అండ్ క్రిప్టాన్ విడిపోతూనే ఒక 3 న్యూట్రాన్స్ ఉత్పత్తి అవుతాయి మనకు. ఇవి మళ్ళీ చర్యలో పాల్గొని ఇట్లా మన చైన్ రియాక్షన్ కంటిన్యూ అవుతుంది కదా. సో క్రిటికాలిటీ అంటే ఏంటంటే
మనకు యురేనియం విచ్ఛిన్నమైనప్పుడు వెలువడే న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరొక అణువు విచ్ఛిత్తి కావడానికి ఎన్ని న్యూట్రాన్స్ అవసరమో అన్ని ఉత్పత్తి కావాలి. అట్లా ఉత్పత్తి అయినప్పుడు మనకి దాన్ని క్రిటికాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. చెప్పేది ఏంటంటే యురేనియం విచ్ఛిన్నం అవుతుంది మనకి. వై? బికాస్ కేంద్రక విచ్ఛిత్తి కాబట్టి ఇది అయినప్పుడు కొన్ని న్యూట్రాన్స్ బయటకు వస్తాయి కదా, ఆ న్యూట్రాన్స్ అనేవి మరొక అణువు విచ్ఛిత్తి కావాలంటే, చర్య కొనసాగాలంటే ఎన్ని న్యూట్రాన్స్ అవసరమో అన్నీ వస్తే దాన్ని క్రిటికాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. అన్నీ రాకుంటే దాన్ని మనము సబ్ క్రిటికాలిటీ అంటాం. సబ్ క్రిటికాలిటీ అంటే ఏమవుతుంది? చర్య క్రమంగా ఆగిపోతుంది. లాజిక్ అండి ఇక్కడ. మీకు ఎన్ని న్యూట్రాన్స్ వెలువడ్డాయో మళ్ళీ చర్య విచ్ఛిత్తి కావాలి అంటే అన్ని న్యూట్రాన్స్ రావాలి. తక్కువ వస్తే ఏమవుతుంది? చర్య జరగదు, కొంత తర్వాత ఆగిపోతుంది. ఎక్కువ వస్తే ఏమవుతుంది? సో అది అన్కంట్రోల్డ్ మేనర్లోకి వెళ్ళిపోతుంది. మనకి రియాక్టర్ పనిచేసేది కంట్రోల్డ్ మేనర్లో, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి దాన్ని క్రిటికాలిటీ అచీవ్మెంట్ అయినట్టుగా మనం పిలుస్తాం. ఒక విచ్ఛిత్తి చర్య జరిగితే ఎన్ని న్యూట్రాన్స్ బయటకు వస్తాయో అన్ని న్యూట్రాన్స్ మళ్ళీ ఉత్పత్తి కావాలి చర్య జరగాలంటే. అన్ని ఉత్పత్తి అయితేనేమో దాన్ని క్రిటికాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. కేంద్రిక రియాక్టర్ అనేది విద్యుత్ ఉత్పత్తికి దగ్గరగా ఉంది, సిద్ధంగా ఉంది అని చెప్పడమే క్రిటికాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. క్రిటికాలిటీ అంటే క్లిష్టత అని చెప్పేసి అర్థం వస్తుంది కదా, క్లిష్టత కాదు ఇక్కడ, సంబరపడతాం మనం క్రిటికాలిటీ సాధిస్తే. ఓకేనా? సో మన నెక్స్ట్ పర్యావరణ అంశం అండి. ఏముంది? విండ్ పవర్ అనేది అడిషన్ 25-26 ఇయర్లో కొంత మనకు జోడించింది కదా, అది రికార్డు మనకి 6.05 GW. ఇట్స్ ఆల్ టైమ్ హై. ఒక ఎకనామిక్ ఇయర్ లోపల ఆల్ టైమ్ హై కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆల్ టైమ్ హైలో ఫస్ట్ 3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కోడ్ పాలసీ అండి. సాధన సప్తాహు 26 అని చెప్పేసి జస్ట్ ఇది సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అండి. సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాం. మనకి మిషన్ కర్మయోగి ఉంది కదా, దాని కిందనే ఇది ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. ఎవరు కండక్ట్ చేస్తారు? మనకి కెపాసిటీ బిల్డింగ్ కమిటీ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కింద పనిచేస్తుంది. జస్ట్ సివిల్ సర్వెంట్స్కి సిటిజన్కి ఏం అవసరమో ట్రైనింగ్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ సాధన సప్తాహం అని చెప్పేసి పిలుస్తాం. సిటిజన్ సెంట్రిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వెంట్స్, దట్ ఈస్ కాల్డ్ మిషన్ కర్మయోగి. నెక్స్ట్ అపాయింట్మెంట్ అండి. ఏముంది మనకు? తొలామ్ అని చెప్పేసి వియట్నాం యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి. మిగతా అన్నీ ఇంతకుముందు April 1 to 6 వీడియోలో వచ్చినాయి. పర్సన్స్ అండి. దివ్యా సింగ్ యూపీ 14 డేస్లోనే సైకిల్ ద్వారా ఎవరెస్ట్ క్యాంప్ బేస్కి చేరుకుందట. ప్రపంచంలో 2nd మహిళ, ఇండియా 1st మహిళ. ప్రపంచంలో ఫస్ట్ తమ్మత్ బిల్ ఖోర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బుక్స్ అండి. ద రోడ్ వెల్ ట్రావెల్డ్, ఆర్కే రాఘవన్ బయోగ్రఫీ, సిబిఐ మాజీ డైరెక్టర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తెలంగాణ ఆర్టికల్ చూస్తే ఏమున్నాయండి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కొన్ని కార్యక్రమాలు తెలంగాణలో స్టార్ట్ చేసింది. ఒకటేమో అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి అని చెప్పేసి, మరొకటి మెంటార్ ఇండియా. అక్కడ ఏం లేదు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో ఇన్ఛార్జ్ల కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రెండింటిని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే వర్ధమన్ కాలేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వర్ధమన్ కాలేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ రేవ్ 1 అని చెప్పేసి డిజిటల్ పేమెంట్ యొక్క రియల్ టైం డాటా ఇది ప్రభుత్వం ఇంకా దీన్ని అమల్లోకి తీసుకురాలేదు. నువ్వు డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు ప్రభుత్వం నీ యొక్క వివరాలు సేకరిస్తుందట. ఏపీ అండి. సో ఏపీ పునర్వ్యవస్థీకరణ 2026 సవరణ బిల్లుకి రాష్ట్రపతి April 6న ఆమోదించారు. April 1 లోక్సభ, April 2 రాజ్యసభ, March 28 ఏపీ అసెంబ్లీ ఆమోదించింది కదా. సో ఇప్పటి నుంచి ఏపీ యొక్క ఏకైక రాజధాని అమరావతి ఫ్రమ్ 2024 June 2 నుంచి. సో అంతకుముందు మనకి వైఎస్ ఉన్నప్పుడు చూస్తే, జగన్ ఉన్నప్పుడు విశాఖ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి అని చెప్పేసి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు అని చెప్పేసి జ్యుడిషియరీ క్యాపిటల్గా చెప్పాడు. 3 రాజధానులు ఇప్పుడు రద్దు అయినాయి అఫీషియల్గా మనకి. April 7th and 8th అండి. నేను రేపు కంపల్సరీ డిజిటల్ బోర్డు మీద క్లాస్ చేయడం జరుగుతుంది. యాప్లో ఉన్న క్లాసెస్ కావచ్చు, ఇవి కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.